హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16. అందరం కలిసి చదువు వచ్చిన అంతా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుతుందో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటము, మీ పనులు నిలిచినటము నేను మిమ్మల్ని ఏర్పరచుకొని. చదవబడిన వాకు ఆశీర్వదించండి, మాతో మాట్లాడండి. చేరువచ్చిన మమ్మల్ని నీ కొరకు ఆయుధపరచండి, మీ నామాన్ని ఆయనపరచుకోండి. మీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇలాగా మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది అంటున్నాడు. నిజమే, ప్రభు అయిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నవాడు. ఆయన మనల్ని ప్రేమించినవాడు, ఆయన మనల్ని కోరుకున్నవాడు, ఆయన మనల్ని మన ఎదుకు వచ్చి మనల్ని ఆ భయంకరమైన పాప మరణ నియమముల నుండి విడిపించేవాడు. దేని కొరకు అనేది మనం ఆలోచించాలి. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, నిజమే. ఆయన మనల్ని ఏర్పరచుకొని నియమించాడు, నిజమే. దేని కొరకు ఏర్పరచుకున్నాడు అంటే అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనలను దేవుడు ప్రార్థన చేయటానికి ఏర్పరచుకున్నాడు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అన్నాడు. అంటే ప్రభువుని మనం అడుగుకోవాలి. అడుగుతుంటే ఏంటంటే ప్రార్థన చేయాలి. బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మాట, అడుగుడి వెతకుడి తట్టుడి. చాలామంది దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడిని అడగ. ఉదయాన్నే లేస్తారు, టీ తాగుతారు, 1 గంట 2 గంటలు పోయిన తర్వాత టిఫిన్ చేస్తారు, ఆ తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత పనులకు వెళ్ళిపోతారు, ఆ తర్వాత పనులు వస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ వేరే పనులు ఉంటే ఆ పని చేస్తారు, మళ్ళీ వస్తారు. కానీ ఈరోజు దేవుడు మనం బతికించినందుకు ఆయనకి ఎప్పుడైనా మనం ప్రార్థన చేసాం? చెయ్యం. మీరే ఆలోచించుకొని ఈ వారంలో మీరు ఎంతసేపు ప్రార్థన చేశారు అంటే ఇక్కడికి వచ్చి కాదు, వ్యక్తిగతంగా మీ ఇంటి దగ్గర నువ్వు ప్రతిరోజు చేసావు. 6 రోజులు నిన్ను బతికించాడు, 7వ రోజు నిన్ను ఎక్కడికి తెచ్చాడు. ఈ 7 రోజులు నువ్వు ప్రార్థన చేశావు. చెప్పండి నిజంగా, మీరే మీ మనస్సాక్షి మీద మీరు చేసుకుని చెప్పండి. నేను మిమ్మల్ని చేయొద్దని చెప్పను, లేచి నిలబడమని కూడా. మరి దేవుడు 6 రోజులు మనకి ఇచ్చాడే, ఈ 7వ రోజు కూడా మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడే. ఈ 6 రోజుల్లో నీ కొరకు ఎంతసేపు చేసావు ప్రార్థన? నీ భర్త కొరకు ఎంతసేపు చేసావు? నీ బిడ్డల కొరకు ఎంతసేపు చేసావు? నీ కుటుంబం కొరకు ఎంతసేపు? ఎందుకు అంటే ఆయన నిన్ను ఏర్పరచుకున్నదే ప్రార్థన చేయడం, ఆయన నిన్ను ఏర్పరచుకున్నదే ఆయన నామం పేరట దేవుడికి అడగాలి. నువ్వు చేస్తున్నావా? ప్రభువా, నా భర్తను మార్చుకో, నా బిడ్డలను మార్చుకో, వారు మళ్ళీ వెనక్కి పోకుండా చూడు, వారు రక్షించబడినట్టు చూడు, వారు నీలో స్థిరపడినట్టు చూడు అని మనం ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అలాగే నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావు, ఈ ఉద్యోగాన్ని తప్పకుండా ఈ ఉద్యోగం సరైన రీతిలో చేసి నిన్ను మెప్పించేటట్లు, తద్వారా నేను దీవించబడినట్లు నాకు సహాయం చేయి అని ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మాట్లాడాలి. ఎందుకంటే మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది మీకు అనుగ్రహం ఉన్నట్లు
ఆయన మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాడు. మరి అడుగుతున్నావా? యవనస్తులైన బిడ్డలు ఉన్నారు. ఈ రోజున దేవుడు నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు. నువ్వు చేసుకున్నావు, ప్రభువా ఇక ఇంటర్మీడియట్ చదువుతున్నాను, లేక ఇంజనీరింగ్ చదువుతున్నాను, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, నేనేమవుతానో నాకు తెలియదు, నా విషయమై నీ ఆలోచన ఏంటి, నీ చిత్తం ఏంటి, మరి నాకు ఈ రకమైనటువంటి అవకాశం ఇచ్చాను అని అడుగుతున్నావా? ఫోన్ చేయటం, క్యారియర్ పట్టుకెళ్ళటం, తినటం, మళ్ళా రావటం, చదువుతాం. ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి అమ్మ ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థన చేయాలి, పెద్దలు ప్రార్థన చేయాలి. నువ్వు నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావు? ఇది కారణం ఏంటి? ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం చెయ్యం. ఏదైనా రోగం వచ్చినప్పుడు చేస్తాం. ఏమని చేస్తాం? ప్రభువా ఈ రోగం వచ్చింది, నన్ను స్వస్థపరచు, స్వస్థపరిస్తే నేను నీ కొరకు బతుకుతాను, లేక ఈ సమస్య వచ్చి నన్ను బాగు చేయి, నేను నీ కొరకు బతుకుతాను అని మర్చిపోవాలి. ఆ రోగం తగ్గడంతో దేవుణ్ణి మనం ఏమైపోతాం, మర్చిపోతాం. ఆ సమస్య తీరడంతో దేవుణ్ణి మనం ఏమైపోతాం, మర్చిపోతే నష్టపోయేది మనమే కానీ దేవుడు మాత్రం. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకంటే ప్రార్థన చేసి ఫలించడానికి. ప్రార్థన చేసి ఏమవుతాడండి? ఫలించాలి. కానీ ఈ రోజున మనం ప్రార్థన చేయడం. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు మనం చూస్తాం. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడింది. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 9వ వచనం చూస్తుంటే అక్కడ రాయబడి ఏం రాయబడి చదవండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఈ తెలియదు ఇంకా చదవండి. అదిగో ఎవరు చెప్పారు? ఆయన ప్రార్థన చేయమని. నేను మిమ్మల్ని ఏర్పరచుకోవడం ఎందుకంటే ప్రార్థన చేయలేదు. నీ సమస్యలు తీరడానికే, నీ ఇబ్బందుల నుండి బయటికి రావడానికే, నీ జీవితంలో క్షేమం అనుభవించడానికే, నీవు ఆశీర్వదించబడటానికే నేను మిమ్మల్ని ఏం చేశాను. కాబట్టి సౌలు పౌలుగా మారడంతో దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో అక్కడ ఏం చేస్తున్నాడు? ఎవరు నేర్పించాడు ప్రార్థన? ఎవరు నేర్పించాడు? ఎన్నిసార్లు వెళ్ళిపుడికి, ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపుడికి. ఈ రోజున మనం ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్చుకోవాలి. కాబట్టి ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం? ఎవరితోనైనా కబుర్లు చెప్తాం, ఏ పని అయినా చేస్తాం, ఏదైనా చేయడానికి సిద్ధం, కానీ ప్రార్థన మాత్రం మనం అలా ఉండకూడదు. అమ్మ నీకు ఈ పని వచ్చాంటే నాకు అరిసెలు రాకూడదు, చేసి చూపిద్దాం, అరిసెలు చేసి చూపి. నీకు కజ్జికాయలు వచ్చాంటే కజ్జికాయలు వేసి చేసి చూపిస్తాం. నీకు పలానా పని వచ్చిందంటే ఏ పని అయినా చేస్తాం, కానీ ప్రార్థన మాత్రం మనము. అందుకే మన కుటుంబాలు నష్టపోతాయి, మన బిడ్డలకు ఆశీర్వాదం లేదు, మన జీవితంలో ఆశీర్వాదం లేదు, మనం నష్టపోతున్నాం. కారణం ఏంటంటే మీరు నా నామం పేరుతో ఏం చేయాలి? అడగాలి. మీరు నా నామం పేరుతో ఏం చేయాలి? అడగాలి. అడగడం అంటే ఏంటి? ప్రార్థన చేయాలి. అడుగుడి మీకు, గదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రార్థించాలి. కాబట్టి పిల్లలు వాళ్ళు ఉండే ప్రార్థన చేయించు. మన దగ్గర ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటి తెలుసా? ఆదివారం వచ్చిందనుకోండి, మందిరానికి వచ్చేస్తాం, కానీ పెట్టుకుని డబ్బులు వేస్తాం, కానీ ప్రార్థన చేయాలి. దెబ్బతింటాం. దెబ్బతినేది ఎవరు? మనమే. ప్రార్థన చేయకపోతే ఆయన నష్టపోవడం. ఆయన నష్టపోతాడా?
నష్టపోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణ రోడ్డు మీద మనం వెళ్తాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ రాయి ఉంది, ఆ రాయి మీద తిన్నాం, తినేటప్పటికి రాయి ఎడుతూ ఉండదు, మనం ఎడుతూ మనకి తెలుసు రాయి బాగా అది సుఖము, దానికి ఏం తప్పదా. దాన్ని తనటం వల్ల నీ కాలుకి గాయమై రక్తం కూడా కావచ్చు. కాబట్టి ఏడ్చేది ఎవరు? నీవే. అలాగే ప్రార్థన చేయకపోతే దేవుడికి ఏమో నష్టం కలగదు, దేవుడికి ఏమో ఆపద కలగదు, ఇబ్బంది కలగదు. మరి ఎవరికి కలుగుద్ది? మనకే. మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోద్ది, మన బిడ్డలు నష్టపోతారు, వాడి భవిష్యత్తు నష్టపోద్ది, మన కుటుంబంలో ఇబ్బందులు బయటికి పోవు, మనకున్న కష్టాలు కడతారో, మనకున్న అప్పులు తీరో, మనకున్న అప్పులు తీరాలి, మన కష్టాలు కడతేరాలి, మనకున్న సమస్యలు పరిష్కారం అవ్వాలి, మన బిడ్డల విద్యలో పైకి రావాలి, వారి భవిష్యత్తు బాగుండాలి, వారు సరైన రీతిలో జీవించాలి. అంటే ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. యేసు ప్రభువుని ఏర్పరచుకునేందుకు రోడ్లు తిరగక, దేవుని మర్చిపోటాక, దేవుడు అంటే ఎవరో తెలియకుండా జీవించడాక కాదు, ప్రార్థన చేయాలి. అందుకే అన్నాడు, ఎవరన్నాడు? చదవండి 15:16 చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, ఆయన మీకు అనుగ్రహించారు. ఆయన మీకు ఇవ్వాలి అంటే మీరు తండ్రిని ఏం చేయాలి? అడగాలి. మేము ఇప్పుడు భద్రాచలం వెళ్ళొచ్చాం. వెంకటాపురం ఉన్న 40 గ్రామాలు స్వార్థ చేశాం. స్వార్థ చేయడానికి కారణం ఎవరు? దేవుడు. వాడు బహుశా ప్రార్థన చేస్తున్నారేమో. నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రభువా 2018 లేదు, 19 లేదు, 20 లేదు, 21 4 సంవత్సరాలు అయిపోయింది కరోనాతో, అసలు స్వార్థే లేదు. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ద్వారం తెచ్చి వెళ్ళిపోయాం. 40 గ్రామాలు స్వార్థ. బహుశా వాడు కూడా చేస్తూనే ఉండొచ్చు. అక్కడ ఉండేవాడు ఏమనండి, ప్రభువా ఈ కరోనా పోవట్లేదు, స్వార్థ లేదు, కాబట్టి ఇలా అయిపోయింది, ఎలాగా ద్వారం తెరిచాడు. దాదాపు 40 గ్రామాల స్వార్థ. కాబట్టి తండ్రిని మీరు ఏమడుగులో అది మీకు అనుగ్రహించబడాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తండ్రిని మీరు ఏమడుగులో అది మీకు అనుగ్రహించబడాలని ప్రార్థన చేయాలి. పాలు ఇవ్వకుండా గీత తంతుంది, పాలు ఇవ్వకుండా పాలు తెద్దామని దీక్ష పట్టుకుని దాని దగ్గరికి వెళ్తుంటారు, గీత తంతుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇవ్వనంటున్నది, మొరాయిస్తుంది, విసుక్కుంటుంది, అది బాగుపడాలని నువ్వు చేయాలి. మరండి ప్రార్థన చెయ్యు, నువ్వు ప్రార్థన మాత్రం చెయ్యు. 10 మందికి మాత్రం చెప్తావు, ఏది తంతుంది, ఇది మొరాయిస్తున్నది అని, ఇది అని చెప్తా ఉన్నావు, కానీ ప్రార్థన చేస్తావా? చెయ్యు. అందుకే నష్టపోతాం. అందుకేనండి మనం ప్రతి సమస్య కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన. అది ఏది పాలు ఇవ్వకపోయినా, లేదా పొలకలో విత్తనాలు చెల్లిన తర్వాత ఆ విత్తనాలు చక్కగా ఎదగాలన్నా, ఆ తర్వాత మంచి ఫలసాయం రావాలన్నా, దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డలు విద్యలో పైకి రావాలన్నా, మన రెక్కల కష్టం రోజుకి దాదాపు 1000 రూపాయలు సంపాదిస్తున్నాం, అది చిల్లి సంచులో వేసినట్టుగా ఉండకుండా ఉండాలన్నా, ఆ 1000 రూపాయలు సద్వినియోగం కావాలన్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేకపోతే నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించిన నెలక 30వ తేదీ వచ్చేటికి పైసా కూడా ఉండదు, పైసా కూడా ఉండదు. నీ రెక్కల కష్టం ఎందుకు పనికి రాకుండా, పనికి రాకుండా పోవడమే కాకుండా ఎలాగో నువ్వు కష్టపడి పని చేస్తున్నా ఏదీ మిగట్లేదు, అప్పులు తీయట్లేదు అని చెప్పి చివరికి నువ్వు ఏమవుతాడు? ఏ తాగుడు అలవాటు చేసుకుంటావు. చాలామంది తాగుబోతులు అలవాటు అయింది ఎందుకు? చాలామంది గుట్కాలు అలవాటు అయింది ఎందుకు? వాళ్ళు ఎంత కష్టపడినా సంపాదించింది సద్వినియోగం కావట్లేదు కాబట్టి మనశ్శాంతి లేక దేనికి అలవాటు పడిపోయారు? తాగుడుకో, గుట్కాకో, ప్యాకాకో దేనికి అలవాటు.
దీని అతని కారణం ఏంటి? ప్రార్థన చేయకపోవడం. అందుకే ఇంటి యజమానులు ప్రార్థన చేయాలి, ఇంటి యజమానులు వాళ్ళు ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థన చేయాలి, సంఘములకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? తద్వారా అది మీకు అనుగ్రహింపు. తర్వాత చదవండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చదవండి 16వ వచనం. అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుట. ఇది రెండవది, మీరు వెళ్ళి ఫలించటం. అంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఫలిస్తావా? కావండి చెప్పండి, ప్రార్థన చేయకుండా ఫలిస్తావా? ఫలించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని, తండ్రి వీటిని నువ్వు ఆశీర్వదించంటే, అయితే ఎంతమంది పెట్టారు భోజనం? 5 రొట్టెలు 2 చేపలతో ఆయన చేతితో పట్టుకుని, తండ్రి వీటిని నువ్వు ఆశీర్వదించంటే ఎంతమంది పెట్టారు భోజనం? నీకు వచ్చిన దాన్ని చేతితో పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడని ఆశీర్వదిస్తాడు. అది కొంచెమే కావచ్చు, 5 రొట్టెలే కావచ్చు, 2 చేపలే కావచ్చు, కానీ అది ఎంతమంది భోజనం పెట్టక ఉపయోగపడింది? 50,000 మంది. ఎంతమంది కంటే బైబిల్లో 5,000 మంది అని రాశారు, కానీ సుమారు 50,000 మంది పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏంటంటే మన జీవితంలో మంచి ఫలితాలు చూడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే నువ్వు అప్పుల పాలైపోతావు. నీ సంపద సచ్చివేసినప్పుడు సరైన ఫలితాలు ఉన్నాయి, కష్టాలే కానీ ఫలితాలు, సమస్యలే కానీ సరైన ఆశీర్వాదము ఉండదు. కాబట్టి ఆశీర్వాదం ఉండాలంటే ఏం చేయాలండి? ప్రభువా, ఎంతకాలం నేను చేయలేదు, ఎంతకాలం అడగలేదు, ఎంతకాలం నీ ఎంతకు రాలేదు, క్షమించు, ఇప్పుడు వస్తున్నా, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు నాకు సహాయం చేయి, నాకు ఆశీర్వాదం కావాలి, నేను సంపాదించింది విస్తరించాలి, ఫలించాలి అని దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకని ఏమన్నాడు? మీరు ఫలించుతో. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి 100 ఫలం. అంతండి, ఏది? ఒక్క విత్తనానికి 100 విత్తనాలు వచ్చాయి. ఒక బస్తాకి ఎన్ని బస్తాలు వచ్చాయి? 100 బస్తాలు వచ్చాయి. ఎలా వచ్చాయి? యెహోవా ఆ మనుషుని ఆశీర్వదించదు కనుక అతడు గొప్పవాడని. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. ఏమని రాయడం చదవండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం ఏమి రాయడం చదవండి. ఆదికాండం 26:12. సరే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరం ఎంత పొందంట? చూసారా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఫలితాలు బాగుంటాయి. విత్తనం ఒక బస్తా విత్తనాలు వేస్తే 100 బస్తాలు వచ్చాయి. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు, అతడు గొప్పవాడయ్యాడు. కాబట్టి అమ్మా, ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదమ్మా, బాబు చేయాలి. నువ్వు చిన్న వయసు అయినా ప్రార్థన చెప్పబ్బా, నేను డిగ్రీ చదువుకున్నాను, ఈ డిగ్రీని ఆశీర్వదించు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఈ ఇంటర్మీడియట్ని ఆశీర్వదించు. ఆశీర్వదిస్తే నువ్వు ఫలిస్తావు, నువ్వేమవుతావు? లేకపోతే నీ చదువు ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదు? మా దగ్గర కూడా ఉందా, ఎంఏ చదువు, డబుల్ ఎంఏ చదువు. ఒక వ్యక్తి ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు, 2 ఎంఏ చేశానని ఉపయోగం లేదు. అందుకని దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. నాతో పాటు చదువుకున్నాడు, ఎంఎస్సీ చేశారు, ఇంకొక ఎంఏ చేశారు, పిహెచ్డి చేశారు, ఎన్నో చేశారు. దేవుడు ఆశీర్వదించాడు. నేను ఒక్కడే చేశాను ఎంఎస్సీ, కానీ
నన్ను ఆశ్రదించే నాకు ఆశ్రమం లేదు. నేను ప్రభు కాళ్ళు అట్టుకున్నాను. ఎవరి కాళ్ళు? ప్రభు కాళ్ళు. వాడు ఎంఎస్సీ చదివాడు, ఎంఏ చదివాడు, పిహెచ్డి చేశాడు, డాక్టరేట్ చేశాడు, ఇది చేసిన ఏమీ లేకుండా ఎడుతున్నాడు. యెహోవా మనుషుని ఆశీర్వదించను, ఆ మనుషుడు ఏమైనా గొప్పవాడు. యెహోవా మనుషుని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు ఏమైనా గొప్పవాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడతాం. మనం ప్రార్థన చేస్తే ఫలితాలు వస్తాయి. మనం ప్రార్థన చేస్తే మన డబ్బులు ఆశీర్వదించబడతాయి. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన? ప్రభువా, కెరీతు వాగు ఎండిపోతుంది, మరి ఆ వాగులో నీళ్లు తాగుతూ ఆ కాకుల ద్వారా పంపించిన భోజనం తింటా ఉన్నాను. ఇప్పుడు ఎండిపోతున్నాయి వాగు, మరి ఏం చేయమంటారు? ఇవేం కంగారు పడక్కర్లా. సారేపత్తల ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె నేను పోషిస్తాను. బయలుదేరాడు, ఒక విధవరాలు అవుతుంది. ఆ విధవరాలు వచ్చి కట్లు ఏరుకుంటుంది. ఏది? బట్టలు చేసుకోండి, రొట్టెలు చేసుకోండి. ఏలి కనపడి అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి కొద్దిగా నీళ్ళు ఇవ్వను. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? ఆ తర్వాత ఆమె నువ్వు వెళ్ళి ఒక అప్పం కాల్చుకున్నాను. మొదట ఒక అప్పం కాల్చుకున్నాను. ఆమె తొట్టి నిండా పిండి, బుడ్డి నిండా నూనె, 3.5 సంవత్సరాల దాకా తొట్లు పిండి అవ్వలేదు గుడ్లో. అందుకని ప్రార్థన చేశాడు ఎవరు? ఏలియా. ఆ సారేపతి విధవరాలు కూడా ప్రార్థన చేసింది. ఏమనంటే, ప్రభువా ఈ రోజుతో పిండి అయిపోతుంది, ఈ రోజుతో నూనె అయిపోతుంది, మరి రేపటి నుంచి పిండి లేదు, నూనె కూడా లేదు, నీ ఇష్టం, నువ్వు ఇస్తే తింటావు లేకపోతే చచ్చిపోతావు అని ఆమె కూడా ఏం చేసింది? ఈయన ప్రార్థన చేశాడు, ఆమె ప్రార్థన చేసింది. ఈయన ఆమె రొట్టె కాల్చుకోవడానికి ఇంటికి వెళ్ళేటప్పటికి తొట్టి నిండా పిండి, బుడ్డి నిండా. ఎలా జరిగింది ఇది? దేవుడు చేసింది. ప్రార్థన ద్వారా అద్భుతాలు నీకు చూస్తాం, ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ప్రార్థన చేయకుండా ఉంటే నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించిన, 50,000 సంపాదించిన, ఎంత సంపాదించిన, అది చిన్న సంచులు వేసినట్టు. ఏం మిగలదు, ఏంటి ఎంత కష్టపడుతున్నా, ఏంటి మిగలదు, అన్ని ఇబ్బందులే, కష్టాలు. దీనివల్ల మానసికమైన ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఈ ఒత్తిడితో నువ్వు గుడి మానేస్తావు, ప్రార్థన మానేస్తావు, అన్ని మానేస్తావు. మానితే పర్లేదు, గుడి మానేసింది కాదు, ఏ తాగుడుకో లేకపోతే ఏ అలవాటుకు బానిసలైపోయినట్టు మనలేదు. అందుకే మనము ఫలించటానికే దేవుడు మనల్ని ఏం చేశారండి? ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత చదవండి, ఎవరైపోయింది 16వ వచనంలో మనం చూస్తాం. మీరు అడగటానికి ఏర్పాటు చేసుకున్నాము, రెండోది ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాము, మూడోది మీ ఫలము నిలిచి ఉండటానికి. యోహాను 15:16 చదువుతున్నాం. మీరు అడగటానికి ఏర్పాటు చేసుకున్నాను, మొదటిది. రెండోది ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాను. మూడోది మీ ఫలం ఏమవ్వాలి? నిలవడానికి ఏర్పాటు చేసుకున్నాను. నిలవడం అంటే ఏంటి? నిలవడం అంటే ఏంటి చెప్పండి? నిలవడం అంటే ఏంటి? ఈరోజు ఫోన్ చేశాము, రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది, అవతల ఎల్లుండి కూడా ఉంటుంది. తొట్లో పిండి అవుద్దా? అవదు. ఉద్దులో నూనె అవుద్దా? నిలిచే ఉంటుంది. ఈ రోజుతో అయిపోతుంది, ఆ ఫలము నిలిచి ఉంటుంది. ఆ ఫలం ఏం చేస్తుంది? నిలిచి ఉంటుంది. బాగా భక్సింగ్ గారు ఉన్నారు, ఆయన సేవ చేసి చనిపోయారు, అంతే. సేవ అయిపోయిందా? ఎలా సేవ ఇంకేం చేస్తుంది? నిలిచే ఉంది, జరుగుతూనే ఉంది. ఆయన ఉన్నాడు, మరి ఆయన సేవ నిలిచే ఉంది. అంటే ఆయన చనిపోయాడు కానీ సేవ చచ్చిపోయిందా? చావు. అలాగే మన జీవితాల్లో దేవుడు ఫలితాలను ఏం చేస్తాడు? నిలిచి ఉంచుతాడు. మనం ఆయన కాపాడుచు. ఏది కూడా కోల్పోమా, అది నిలిచే ఉండదు. ఆయనకి
అసాధ్యమైనది లేదు. ఆయన గొప్పవాడండి, మనమే పేదవాడు, మనమే పేదవాడు. ఆయన తెలివైనవాడు, మనమే తెలివి తక్కువాడు. ఆయనే ధారాళంగా ఇచ్చేవాడు, మనమే బిగబట్టేవాడు. మనమే ఏం చేస్తాం? ఆయనకు అసాధ్యం. పోగొట్టారు. కాబట్టి ఆయన ఏ పని అయినా చేయగలిగినటువంటి సమర్థుడు. అందుకే ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే ఆయన మన ఫలితాలు ఇస్తారు. ప్రభు బిడ్డలు, మరి ప్రభుకు అసాధ్యం ఏది లేదు. కాబట్టి నమ్మండి. అందుకే ఆయన మనల్ని ఏర్పరచుకున్నది ప్రార్థన చేయడానికి, ఆయన మనల్ని ఏర్పరచుకున్నది ఫలించడానికి, ఆయన మనల్ని ఏర్పరచుకున్నది ఫలము నిలిచి ఉంటాడు. ఫలము నిలిచి ఉంటాడు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గండారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ